నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అహోబిలంలో నిర్వహించిన రీ సర్వే నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం పబ్లిసిటీ పిచ్చితో ప్రజాధనాన్ని వృధా చేసిందని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని వృధా చేయరని, అందుకే పాస్ పుస్తకాలపై ఫోటోలు లేకుండా రాజముద్రతోనే పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అహోబిలం ఇంద్రమ్మ కాలనీలో త్రాగునీటి సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే అధికారులకు తక్షణ పరిష్కార ఆదేశాలు జారీ చేశారు. అహోబిలంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, నీటి సమస్యలు లేకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని, 100% అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూముల కబ్జాలు జరిగాయని ఆరోపిస్తూ కబ్జాదారులకు ఆర్టీఓ ద్వారా నోటీసులు జారీ చేస్తున్నామని, ప్రభుత్వ భూములు ఖాళీ చేయించి పేదలకు కేటాయించి ఇల్లు లేని వారికి స్థలాలు పంపిణీ చేస్తామని భూమా అఖిలప్రియ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ విశ్వనాథ్, ఎంఆర్ఓ జ్యోతి, రత్నకుమారి, ఎంపీడీఓ నూర్ జహాన్, టీడీపీ మండల కన్వీనర్ హరికుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు సంజీవరాయుడు, అంజీ, ఏపీఓ ప్రతాప్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నాయకులకు, తర్వాత తహసీల్దార్, ఎంపీడీఓ మరియు రెవెన్యూ సిబ్బంది, ఇక్కడికి వచ్చేసిన రైతులందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక 90 సంవత్సరాల తర్వాత ప్రతి భూముల్ని కూడా సర్వే చేసి ఖచ్చితమైనటువంటి సర్వే రికార్డులతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి మనం రీసర్వే ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా అహోబిలం 2023కి మనం రీసర్వే కంప్లీట్ చేసుకున్నాము. ఈ గ్రామంలో ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వము ముందు ఇచ్చినటువంటి ఫోటో ఉన్నటువంటి కాకుండా రాజముద్రతో ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు రీప్లేస్ చేయాలని చెప్పి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ గ్రామంలో మొత్తం అన్నీ కూడా పాతవి పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకొని కొత్త రాజముద్రతో ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు అందరికీ కూడా రైతులకు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ఎమ్మెల్యే మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. కూర్చోండి, అందరూ కూర్చోండి. ఇక్కడ తిరగవా అవా, ఇక్కడ తిరుగు సార్కెళ్ళి కాదు. ఓకే మేడం. కంచం శేఖర్, లక్ష్మి, పత్తి చిన్న రామసుబ్బయ్య. నీ పేరు నువ్వే రావాలా. శీలం లక్ష్మీదేవి, శీలం లక్ష్మీ నరసింహ, మేకల సుబ్బమ్మ, సుంకమ్మ, తప్పకుండా చేపించండి డిఆర్ఓ దగ్గర. ఆర్డీఓ గారికి, ఎంపీడీఓ గారికి, మండల కన్వీనర్ గారికి మరియు గ్రామ పెద్దలకు అందరికీ నా నమస్కారములు. ఈరోజు ఇక్కడ మనం కొత్త పట్టాదారు పాస్బుక్ పంపిణీ కోసం అనేసి ఈ సభ ఏర్పాటు చేయబడింది. అందరికీ తెలుసు, రీసర్వే కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి భూ హక్కు పత్రాలను ఇచ్చారు. దాని ప్లేస్లో ఇప్పుడు కొత్తగా పట్టాదారు పాస్బుక్లు పంపిణీ చేయబడుతుంది. ఈ సభను మా ఆర్డీఓ గారు అధ్యక్షత వహించి కలిసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమము అహోబిలం ప్రాంతంలో చేయడం అనేది నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వము వైసీపీ గవర్నమెంట్లో పబ్లిసిటీ కోసము ఏ విధంగా డబ్బులు ఖర్చు పెట్టారో, పబ్లిసిటీ పిచ్చి ఏ విధంగా మితిమీరిపోయిందని మనం కళ్ళారా చూడడం జరిగింది. మనిషి బతుకుతే పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు సర్వే చేస్తే సర్వే రాళ్ల పైన, పాస్బుక్ల పైన ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు పెట్టుకొని పబ్లిసిటీ పిచ్చి చూడడం జరిగింది. ఆఖరికి టిట్కో బిల్డింగ్లు కడితే దాని మీద కూడా వైసీపీకి సంబంధించిన
వాళ్ళ జెండాకు సంబంధించిన కలర్లు పెయింటింగ్ కొట్టుకున్నారు. అంటే కొన్ని వేల కోట్లు, కేవలము వేల కోట్లు పబ్లిసిటీ కోసము ఖర్చు పెట్టినారు వైఎస్ఆర్సీపీ నాయకులు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అటు లోకేష్ అన్న గారు కావచ్చు, లోకేష్ అన్న గారు కూడా మంత్రి అయిన తర్వాత బ్యాగులు ఇచ్చినాము, యూనిఫామ్లు ఇచ్చినాము, షూస్ అన్ని ఇచ్చినాము పిల్లలకి. కానీ ఎక్కడ కూడా ఏ బ్యాగ్ మీద కూడా లోకేష్ అన్న బొమ్మ పెట్టుకోలే, ఏ బ్యాగ్ మీద యూనిఫామ్ పైన ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకోలే. అదే జగన్ యూనిఫామ్ ఇచ్చింటే ఆ యూనిఫామ్ మీద కూడా జగన్ బొమ్మ పెట్టుకునే వాళ్ళేమో. కానీ ఎక్కడ కూడా మనము మన ఫోటోలు వేసుకొని పబ్లిసిటీ కోసము డబ్బులు ప్రజలకు సంబంధించిన డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్రం ముందుగానే అప్పుల పాలన చేసింది వైసీపీ ప్రభుత్వం. మనం ఒక రూపాయి కూడా మిస్యూజ్ చేయకూడదని చెప్పి, ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా పబ్లిసిటీ కోసం ఎక్కువ ఖర్చు పెట్టలేదు. ఈ గతంలో పాస్బుక్ల పైన ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటో పెట్టుకొని ప్రజలు బయటికి తలుపు ఓపెన్ చేసుకొని బయటికి వస్తే తలుపుల మీద వాళ్ళ ఫోటోలు, దీనిల మీద వాళ్ళ ఫోటోలు, ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా ఫోటోలు పెట్టుకొని డబ్బులు వృధా చేయడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఒక ఆలోచన చేసి గతంలో లాగా ఎక్కడ కూడా పబ్లిసిటీ కోసం మనము ఖర్చు పెట్టకూడదని చెప్పి ఈ విధంగా ఎక్కడ కూడా అటు చంద్రబాబు నాయుడు గారి ఫోటో కావచ్చు, లోకేష్ అన్న ఫోటో కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫోటో కావచ్చు, ఎవరి ఫోటో లేకుండా ఈ విధంగా పాస్బుక్లు తయారు చేసి మళ్ళీ ప్రజలకి అందజేయడం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, ప్రజలందరూ కూడా మంచి కార్యక్రమం చేస్తున్నారు. రోజు ముఖం చూడలేక మేము కూడా చచ్చిపోతున్నామని ప్రజలు కూడా మొత్తుకుంటున్నారు. ఈ విధంగా ఈ బుక్కులు పక్కన పాడేసి ప్రభుత్వం ఇచ్చే ఈ కొత్త పాస్బుక్లు ప్రజలందరూ కూడా స్వీకరించి ఈరోజు ఈ మంచి కార్యక్రమం అహోబిలం నుంచి మొదలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అహోబిలంలో కూడా 16వ తారీఖు నుంచి జనవరి 16 నుంచి పారువేట మొదలవుతుంది. అందుకే ఎక్కడ కూడా దేవుడు తిరుగుతున్న ప్రాంతంలో రోడ్ల సమస్య లేకుండా మరి బాచ్పల్లి నుంచి అహోబిలంకి కూడా రోడ్డు మొదలు పెట్టడం జరిగింది. ఆ రోడ్డు కూడా తొందరలోనే దేవుడు దిగక ముందే ఆ ప్రాంతంలో కూడా రోడ్డు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పారువేటకు సంబంధించి బ్రహ్మోత్సవాలకు సంబంధించి పెద్ద స్థాయిలో పబ్లిసిటీ ఇచ్చి ఎక్కడెక్కడ నుంచో ప్రజలు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కూడా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా గతంలో కూడా అహోబిలంకి ఎన్ఆర్ఈజిఎస్ కింద దాదాపుగా మనం దొరకొట్టాల ఎన్ఆర్ఈజిఎస్ అదే విధంగా అహోబిలంకి కలిపి దాదాపుగా 40-50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా సెకండ్ ఫేజ్ కింద కూడా 15 లక్షల రూపాయలు అహోబిలము, 5 లక్షల రూపాయలు దొరకొట్టాలకు కూడా ఇవ్వడం జరిగింది. సో వచ్చే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం 16,999 రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును. 1999 రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును. నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై 20% తగ్గింపు కలదు. కాస్మెటిక్, డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి. మా ప్రత్యేకతలు: నోటి క్యాన్సర్, రోగ నిర్ధారణ మరియు చికిత్స, జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం, ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట, విరిగిన దవడ ఎముకలు సరిచేయుట, అన్ని దంత సమస్యలకు మా వద్ద సరైన పరిష్కారం కలదు. హెయిర్
ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత. బట్టతలు ఉన్నవారికి తిరిగి జుట్టు మొలిపించుట, జుట్టు పలచబడిన వారికి చికిత్స, జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును. ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును. చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్, డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల, అన్నపూర్ణ బార్ ఎదురుగా, సంజీవనగర్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్, నంద్యాల. ఫోన్ 8639550345.